నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని చేసినటువంటి మరో భారీ కుంభకోణం బయటకు వచ్చింది. వాలంటీర్లకు శిక్షణ పేరుతో ఆయన 5 ఏళ్లలో 274 కోట్లు దారి మళ్లించారు అని చెప్పి వార్తలైతే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రామ్ ఇన్ఫో అనే సంస్థను అడ్డుపెట్టి ఐపాక్ కు ఈ డబ్బంతా మళ్లించినట్టు ఇప్పుడు ఒక కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను ఎందుకోసం నెలకొల్పారు, అలాగే దాన్ని ఏ విధంగా వాడుకున్నారు గత 5 ఏళ్లలో మనం చూసాము. తీరా ఆయన ఓడిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వాళ్ళకి మేము శిక్షణ ఇస్తున్నాము సచివాలయ ఉద్యోగులకు అని చెప్పి రామ్ ఇన్ఫో అనే సంస్థకు 274 కోట్లు ఇచ్చారని చెప్పి అవి ఐపాక్ కు దారి మళ్ళాయి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఒక కుంభకోణం అయితే ఇప్పుడు వచ్చింది. సో దీని గురించి మీరేం చెప్తారండి? ఇప్పుడు వజ్రాల దీవి అని ఉంటుందండి. ఆ వజ్రాల దీవిలోకి వెళ్ళి తవ్వుతుంటే మణులు, మాణిక్యాలు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు, గోమేతికాలు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి తవ్వుతుంటాయి. అది కథల్లోనూ ఊహల్లోనూ కల్పిత గాథల్లోనూ చెప్తూ ఉంటారు కదా. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, అవినీతి, వాళ్ళ హయాంలో జరిగిన స్కాములు, ఆ స్కీముల్లో స్కాములు ఎన్నాటి మీద వీళ్ళు తవ్వుతూ మొదలుపెట్టారనుకోండి, ప్రతిరోజు ఒక 50-60 దొరుకుతాయి. వీళ్ళ చేతులు నెప్పిడతనే తవలే. ఎందుకంటే ఏదో ముట్టుకున్నా ఏదన్నా ఇది ఇది పర్లేదేమో, ఇది స్కీమ్ ఏమో. ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ స్కీమ్ అన్నారు కదా, సచివాలయ ఉద్యోగులకి వాలంటీర్ల స్కీమ్ సాధారణంగా ఏమనుకుంటాడు వాళ్ళందరికీ ఆకు ఏది తెలియకుండా వచ్చి పెట్టారు కాబక్కనే వాళ్ళు ఏం తెలుస్తుందిలే ఏదో ట్రైనింగ్ పెట్టుంటారులే అనుకుంటాడు ఎవడన్నాను. కానీ అది కూడా స్కామేనే వీళ్ళతోటి. ఇప్పుడు గాలి బ్యాచ్ని కొంతమంది పడేశారు. అందులో ఎవడు అడిగితే ఆడు జుట్టు తలదూకునే తలకు నూనె రాసుకునే వాళ్ళు కూడా పెట్టేసాడు అందులో. ఇదో ఫ్యాషన్ అయిపోయింది. జుట్లు కట్టని అదో రకంగా పెట్టుకుని అడిగిపోతూ ఉంటారు జనం వాళ్ళని చూసినప్పటికి. అదో ఫ్యాషన్ అంటే ఇప్పుడు అలా తయారైపోయారు. అలాంటి బ్యాచ్ గాలి బ్యాచ్ని కూడా పెట్టేశారు అందులో. ఈ ఏపీఎస్సీలో దొంగల పేపర్లు దిద్దేసి ఎలా వచ్చారో అనేటువంటి రేపు మాకు రద్దు చేస్తారు. అది వాలంటీర్ టికెట్ వేయరు కదా, అలాగే అది కూడా టికెట్ వేస్తారు రేపు పొద్దున్న. ఈ లోపల ఈ స్కామ్ వాళ్ళు ట్రైనింగ్ అని ఆ రామ్ ఇన్ఫో అనేటువంటిది ముసుగు వాళ్ళు. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, వాళ్ళు స్ట్రాటజిస్టుల కింద పెట్టుకున్న ఓడి డబ్బులు కూడా వాళ్ళు జేబులోంచి ఇవ్వకుండా పక్కోడి జేబులోంచి తీసి ప్రజలు సొమ్మిచ్చినట్టు లెక్క. అంటే ఇది మెచ్చుకోవాలండి. ఆ విషయంలో అతను ఒక కేస్ స్టడీ. ఏం తెలివితేటలు రా. ఇప్పుడు లేడీస్ టైలర్ సినిమా వచ్చింది చాలా క్రితం. చిన్నపిల్లలు అయి ఉంటాను, దాదాపు 85లోనే ఇప్పుడు వచ్చింది సినిమా. అందులో తనికెళ్ళ భరణి గారు పోలీస్ కానిస్టేబుల్ సైకిల్ మీద వస్తాడు. నాకు సీన్ సరిగ్గా గుర్తులేదు. ఎదటో డబ్బులు ఇచ్చే లోపల ఆడి జైల్లో చేయడం తీసేసుకుంటాడు. ₹1-2 లంచం అడుగుతాడు. ఆడు ఇచ్చే లోపలనే ఇతనే జైల్లో చేయడం తీసేసుకుంటాడు. అలాగా వీళ్ళు ప్రతీదీ కూడా ఏ విషయమైనా సరే ప్రజల నెత్తికే పానేశారు. ఒకవేళ ముందు జగన్ జేబులోంచి ఇతను పెట్టుబడి ఏ వ్యాపారం చేసినా ఎవడన్నా ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. ఆఖరికి ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి 50 లక్షలు సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాను కూడా ₹1 పెట్టుబడి పెట్టాడు. ₹1. అవును కదా. ఇతను అది కూడా పెట్టుబడి పెట్టకుండా చేశాడు. దీన్ని బట్టి మీకు అంతే కదా అర్థమవుతుంది. ఇప్పుడు పీకేని పెట్టుకున్నాడు అతని స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీకి డబ్బులు ఇవ్వాలి. ఎవరు చదివిపించండి? ప్రభుత్వం చదివిపించండి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసలు మరి ప్రభుత్వంలో రాకముందు ఖర్చు పెట్టాడు కదంటారా. అది ఖర్చు పెట్టింది అక్కడ ఆడిటర్ విజయసాయిరెడ్డి, ఎవరో ఆడిటర్. ఆయన తీసుకొచ్చి దొంగ లెక్కలు రాయించి అక్కడ గాలి జనార్దన్ రెడ్డికి ఏమో ఆ గనులు ఇప్పించి ఆ గనుల్లో వచ్చిన డబ్బులు తోటి అతను మళ్ళీ భూములు ఇప్పించి ఆ భూములు తీసుకున్న డబ్బులతో లోన్లు పెట్టించుకుని ఆ డబ్బులు తీసుకుని ఇండియా సిమెంట్స్ వాళ్ళ చేత వీళ్ళ పత్రికల్లో వాటా గురించి ఎక్కడా కూడా ఊరు పసుపు ఊరు కొంకొంత పేరంటం చేయడం. ఇది మాత్రం ఒక పుస్తకం రాయాలండి. వీళ్ళు కోచింగ్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు నారాయణ స్కూల్స్, లేకపోతే నారాయణ అకాడమీ, ఐఏఎస్ అకాడమీ, లేకపోతే మిలిటరీ ట్రైనింగ్ ఇలాంటి కోచింగ్ సెంటర్లు ఉంటాయి కదా. వీళ్ళు కోచింగ్ సెంటర్ పెట్టాలి. అలాంటి కోచింగ్ సెంటర్ అంటే అడ్డగోలుగా ప్రజల సొమ్ము ఎలా దొబ్బేయచ్చు, రాజకీయాల్లో స్కీముల పేరుతో స్కాములు ఎలా చేయొచ్చు,
ఓపెన్గా ధైర్యంగా పెట్టాలండి ఎవడొకడు. పెడితే అందులోకి వెళ్తే దానికి ఎక్కడికే పోకలేదండి. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితం వాళ్ళ బాబు దగ్గర నుంచి వాళ్ళు ఏం చేశారో అవన్నీ జాగ్రత్తగా స్టడీగా చదువుకుని ఒకసారి అప్పుడు పేపర్లో ఇవన్నీ చదువుకుని వాళ్ళు కొంచెం సన్నిహితంగా ఉన్న వాళ్ళు అడిగితే మొత్తం చెప్తారు. దాన్ని ఒక పాఠ్యాంశంగా తయారు చేయాలి. అంటే వాళ్ళ తాత దగ్గర నుంచి ఒకటి దగ్గర పాలేరు కింద చేరి ఆయన సావదొబ్బి ఆడికి ఎలా దొబ్బేసాడు, అసలు అక్కడికి ఎలా వచ్చాడు, ఆ ఊరికి వచ్చి మతం ఎలా మార్చుకుని వాళ్ళలో ఎలా కలిసిపోయాడు, కొత్త కొత్త పేర్లు సృష్టించి పెట్టేసుకుని అటువంటి ఇంటి పేర్లు ఎక్కడా లేకుండా అసలు ఇది కొత్తగా ఎలాగ ఆవిర్భవించాడు, వాళ్ళ పంచాయతీలు ఎలా చేసేవాడు, ఉప్పు పాత్ర ఎలా చేసేవాడు, పీకలు ఎలా కోసేసేవారు, ఎన్నాటి దగ్గర నుంచి మొదలెట్టి ఉన్న కొడుకులు అందరిలోకి ఒకటి నుంచి నువ్వు రాజకీయాల్లో ఉండు, నువ్వేమో ఇలా సెటిల్మెంట్లు చేయి, ఎలా సెటిల్ చేయడం కాడి నుంచి మొదలెడితే అది పెద్ద 3-4 భాగాల కింద కోర్స్ తయారవుద్ది. ఆ కోర్స్కి మరి చెప్పి వాళ్ళు ఉండాలి కదా. ఎవరు చెప్తారు? వీళ్ళని తీసుకురావాలి. ఎవరిని ఉండవల అరుణ్ కుమార్ని ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టించాలి. వాళ్ళైతే బాగా వాళ్ళతోటి సాన్నిధ్యం మనం చెప్పలేము. మళ్ళీ మన నోట్లోంచి రావు. అటు పీక్ కోసేమని చెప్పలేము. మనం ఇలా దుబ్బేమని గట్టి చెప్పలేము. వాళ్ళైతే చెప్తారు బాగానే. లేకపోతే ఏంటండి ఇది ఎంత అన్యాయం. కాకపోతే ఫైబర్ నెట్ లో అసలు మీరు ఎక్కడ ఫైబర్ నెట్లోనేమో వాళ్ళు ఇంటికాడ గిన్నెలు తోముకునే వాళ్ళు మాబ్ వేస్తూ ఉంటారు. ఇంటికాడ తడిగొడ్డ అది పెడతారు కదా, తడిగొడ్డ పెట్టేసి డబ్బులు వెళ్ళి అక్కడ తీసుకుంటారు. ఇలాంటి ఐడియాలు చాలా మంది రాలేదండి. నిజంగా కొంచెం ఒక ఇన్నోవేటివ్గా చేశారండి. వాళ్ళ ఇంటికాడ గేదెలకు తోడెట్టి కూడా ఉంటాడు. ఆ గేదెలు తోడెట్టి పాలు పితి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పాలేర్ల కింద ఉన్నవాడికి ఇచ్చినా పర్లేదు. వాళ్ళు పాలు పోసుకుని వాడు కూడా డబ్బులు అక్కడ తీసుకోమంటే వాళ్ళు పాలు పోతారు కదా వచ్చి, ఆ పాలు పోసేవాడు కూడా పాలు ఇక్కడ పోసేసి డబ్బులు అక్కడ తీసుకోమని వాడు. ఎంత దారుణంగా దోసుకెళ్ళి బుద్ధులేదు సిగ్గులేదు అతను చాలా మందికి. ఇంకా అతనే కావాలని కోరుకుంటున్నారు. బుద్ధి ఉంది వాళ్ళకి ఏమన్నా? ఇంత దారుణమా? ఎవడన్నా ఇది వరకు ఏదో చిన్న స్కామ్ చేసుకుని ఓ 10 రూపాయలు తీసుకుని దాక్కుని దొంగతనంగా జైలెట్టుకునేవాడు. వీళ్ళకి అది ఏమీ లేదు, డైరెక్ట్గా ఇలా లాగేసుకుంటారు 2 చేతులతోటి. ఎంత దారుణం అండి ఇది. వాళ్ళెవరికి ట్రైనింగ్ ఇవ్వాలా ఈ దొంగల బ్యాచ్కి, ఈ జేబులు కొట్టేసి బ్యాచ్కి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. మళ్ళీ మామూలుగా అయితే ఆ సంస్థ రామ్ ఇన్ఫో ఇస్తే ప్రజలకు ఏ విధంగా రామ్ ఇన్ఫో అన్నవాడు ఇంకోడే కాదు, ఇంకొక వాళ్ళు ఎక్కడికి ఎన్నెందు వెతికినా అన్నెందు కలడు అన్నట్టుగా ఈ బ్యాచ్ ఎక్కడికి వెళ్ళి వీళ్ళే ఉంటారు. మొత్తం ఇందులో ముఠా అండి. పాపం రెడ్డిలు అంటారు కానీ అందరూ ఉండరు ఇందులో. ఇతను ప్రత్యేకమైన కొంతమంది బ్యాచ్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే కనపడతారు. ఆ ధనంజయ రెడ్డి, ఆ గోవింద్ బాలాజీ అన్నవాడు పొరపాటు తప్పిపోయి వచ్చేసింది ఆ గొర్రె ఇందులోకి. వీళ్ళ బ్యాచ్లో మామూలుగా కలుపుకోరు వాళ్ళు. అందరూ వాళ్ళే అన్ని మేమే తినాలని అనుకుంటారు. వాళ్ళ ముఠా. ఆ ముఠాలో బయట అప్పుడు ఇప్పుడు కొన్ని రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, అందులో కొన్ని చచ్చిపోతూ ఉంటాయి, కొన్ని బతికిస్తూ ఉంటాయి. బ్లడ్ గ్రూప్ లాగానే ఓ గ్రూపు లేదా ఓ పాజిటివ్, బి పాజిటివ్ ఇలా ఉంటాయి కదా. ఇంకో రక్తం కలిపితే చచ్చిపోతారు కదా మనుషులు. అలాగా వీళ్ళు ఇంకొకరు కలనివ్వరు. ఆ దొంగల ముఠాయే ఉండాలి అక్కడ. అందులో రెడ్డిలు కూడా 3 మంది ఉన్నారు. రామనారాయణ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా. వాళ్ళు కలవలేదు. వాళ్ళ బ్లడ్ గ్రూప్ కలవదన్నమాట. ఈ దొంగల బ్యాచ్ ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, లేదా ధనంజయ రెడ్డి, రాజకసిరెడ్డి, ఈ బ్యాచ్ అంతా విజయసాయి రెడ్డి, ఇలా అందరూ ఒకే గ్రూపు, బ్లడ్ గ్రూప్, అవినీతి బ్లడ్ గ్రూప్ అన్నమాట. వీళ్ళ కలిసి వాళ్ళే చేర్చుకుంటారు. అలాగే వేరే వాళ్ళు ఎవరిని కలవనివ్వరు. కలిసినా కానీ ఉండలేరు, అక్కడ ఏమనలేరు. ఇది పరిస్థితి. కాబట్టి మీరు ఏమీ వర్రీ అవ్వద్దు. వీళ్ళ గురించి మీరు ఏం టెన్షన్ పడద్దు. లోకేష్ రెడ్ బుక్లో రాసినవి కొన్ని ఉన్నాయి, రాయని కొన్ని ఉన్నాయి. ముందు అందాక రాసిన వాటిలు పని పడితే రాయని వాటి గురించి తర్వాత చూసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ 2.0 ఇంకోటి ఉంటుంది కదా, కూటమి 1.0 నడుస్తుంది. 1.0కి గిలగిలాడుతున్నారు వీళ్ళు. 2.0 వచ్చేటప్పుడు వీళ్ళు ఎవరు మిగిలిన అందరూ జైల్లోనే ఉంటారు. జైలు నుంచి జైలుకి తిప్పుతూ ఉండాలి. జైల్లోనే కోర్టు పెట్టాల్సి వస్తుంది. వీళ్ళందరూ జైల్లో పెట్టేశారనుకోండి, వీళ్ళందరికీ కొన్నాళ్ళకి వీళ్ళు అటు ఇటు తెప్పలాగి ఖర్చులు భరించలేక ఏం చేస్తారంటే ఒక విజ్ఞాపన పెట్టుకుంటారు భారత ప్రభుత్వానికి, ఆ రాష్ట్రపతికి, ఏమంటే ప్రత్యేకమైన చట్టం చేయాలి, వీళ్ళందరికీ కలిపి వచ్చి పెద్ద జైలు నిర్మిస్తాం, ఈ 2,000-3,000 మంది అందరినీ ఒక దాంట్లో పడతాం, అందులోనే కోర్టు పెట్టుకుంటాం. ఆ కోర్టుకి లాయర్లు, జడ్జి గారు వస్తూ ఉంటారు. వీళ్ళందరినీ అక్కడి నుంచి అక్కడే తీసుకెళ్ళి ఆ ట్రాన్స్పోర్ట్ దండకు లేకుండా వీళ్ళు అక్కడే విచారణ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆన్లైన్ కూడా సరిగ్గా పనిచేయవు ఒకసారి. అలా కాకుండా జైల్లోనే కోర్టు పెట్టేస్తారు.
వీళ్ళ కోసం ప్రత్యేకించి నిర్మించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదేమీ విచిత్రమేం కాదండి, మీకు ఇది కల్పన కింద అనిపించవచ్చు. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. ఎప్పుడు కూడా వాస్తవం కల్పన కింద విచిత్రం. ఇది జరిగితే కూడా మీరు ఆశ్చర్యపోగలరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.